మూసీ ప్రాజెక్టు విషయంలో రేవంత్ పై ఎవరో ఒత్తిడి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల ప్రశ్నలకు ఆర్తనాదాలకు సమాధానం చెప్పలేక సీఎం మీడియా ముందుకు రావడం లేదన్నారు. అధికారులను ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మూసీ ప్రాజెక్టు ద్వారా ఎవరికి ప్రయోజనమో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఇల్లు, ఆయన సోదరుడి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నాయని, దమ్ముంటే ముందు వాటిని కూల్చేయాలని సవాల్ చేశారు కేటీఆర్. నేను మిమ్మల్ని ఖతం చేస్తా, మిమ్మల్ని రోడ్డు మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునేందుకు మేము ఇవ్వాలని కూడా సిద్ధంగా లేము. మీతో పాటు భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి. మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉంటారు. ఆడబోతాడా అన్నా సెల్ఫీ అంటారు. అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుండి. గ్రూపులు కట్టి ఒక్కళ్ళింటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరికి వచ్చేటట్టు మంచిగా తయారు కానీ ఎక్కడో అక్కడ. ఎందుకంటే ఎప్పుడు వస్తారు ఎరికే, నాకెరికే మీకెరికే. అందరూ పనికి పోయినప్పుడో ఇళ్లలో ఎవరు లేనప్పుడో పోలీసులను 500-600 మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు. వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి. నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నాను. గరీబ్